హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, నేను వీడియోలు పోస్ట్ చేయడం చాలా లేట్ అవుతుంది. ఇంక ఈ బీరో గురించి చెప్పాలన్నా సరే లేట్ చేయకుండా త్వరగా చెప్పేస్తానండి. రైట్ డోర్ ఓపెన్ చేసిన వెంటనే మనకి బుల్లెట్ లాక్ సిస్టమ్ కనిపిస్తుందండి. బుల్లెట్ లాక్ 5 పిన్లు ఉంటాయండి. డోర్ టు డోర్ లాక్ అవుతుంది అనమాట. అలాగే బీరో హైటు 6 అడుగుల 6 అంగుళాలు హైటు, అంటే 78 ఇంచెస్ హైట్ వస్తుందండి. ఒక 4 ఫీట్ వెడల్పు వస్తుంది అనమాట. 48 ఇంచెస్ వెడల్పు వస్తుంది. ఈ బీరో గేజ్ వచ్చేసి బీరో మొత్తం 18 గేజ్, లాకర్ సిస్టమ్ 14 గేజ్ అండి. ఆ లాకర్ ఎనపెట్టి ఉన్నది చూసారు కదా, అది 14 గేజ్ వస్తుంది అనమాట. కింద గోడంలో 2 డ్రాలు వస్తాయండి. 2 డ్రాలు పెద్దవి 21 ఇంచెస్ లోతు వస్తుంది. పైన 3 సెల్ఫ్లు వస్తాయండి. మిడిల్లో సీక్రెట్ సెల్ఫ్ అనమాట. ఇది మన ఫైల్స్, డాక్యుమెంట్స్ లాంటివి దేంట్లో స్టోరేజ్ చేసుకుంటాం. అలాగే ఇది సెల్ఫ్ లోతు 19 ఇంచెస్ లోతు వస్తుందండి. మనం చేయి పెట్టగానే మోచేయంత లోతు వస్తుంది అనమాట. శారీ పెట్టుకోవడానికి మనకి చాలా పర్ఫెక్ట్గా, చాలా ఫిట్గా, పీస్ఫుల్గా ఉంటుందండి. 19 ఇంచెస్ అంటే చాలా లోతు ఎక్కువ ఉంటుంది అనమాట, సెల్ఫ్ లోతు అనేది. అలాగే 18 గేజ్ కాబట్టి బరువుగానే ఉంటుంది ఆ డోర్ లేపేటప్పుడు. ఈ బీరువాకి రౌండ్ బార్డర్ చేసామండి. రౌండ్ షేప్లో బార్డర్ వస్తుంది అనమాట. రైట్ డోర్ చూసుకుంటే మనకి బుల్లెట్ లాక్ సిస్టమ్ వస్తుందండి. బుల్లెట్ లాక్ అంటే ఒక 5 పిన్లు ఉంటాయన్నమాట. ఇలా ఈ లాక్ సిస్టమ్కి డోర్ టు డోర్ లాక్ అవుతుంది అనమాట. 5 పిన్లు వస్తాయండి. సీక్రెట్ లాక్. దీనికి లాక్ కీస్ కూడా 4 కీస్ వస్తాయండి బీరువాకి. అలాగే మనం ఎనపెట్టి చూసుకున్నట్లయితే డైమండ్ డిజైన్ చేశారండి. మా తమ్ముడు నాన్నగారు చేశారనమాట ఈ బీరువాని. మా తమ్ముడు నాన్నగారు చేసి డైమండ్ డిజైన్ చేశారనమాట. అలాగే మనకి 2 సరుగులు, కింద ఒక మినీ లాకర్ ఒకటి వచ్చిందండి. ఇవన్నీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఎనపెట్టి ఓపెన్ చేస్తున్నావా? బాగుంది. అవన్నీ ఓపెన్ చేయి, లాకర్లో, సెల్ఫ్లో. మా తమ్ముడు లాకర్ ఓపెన్ చేశాడు కదండి, ఎనపెట్టి. ఆ పైన లాకర్ లోపల సీక్రెట్ సెల్ఫ్ ఒకటి ఇచ్చారనమాట. సెంటర్లో ఒక లాకర్ ఒకటి ఇచ్చారండి ఎనపెట్టి లోపల. ఆ లాకర్ కింద ఒక సింగిల్ సరుగు ఒకటి ఉంటుంది అనమాట. ఆ సరుగు తీసిన తర్వాత సరుగు కింద ఒక చిన్న స్మాల్ గోడౌన్ లాంటిది ఒకటి ఉన్నది. అంతటితో కాకుండా సొరుగుకి లెఫ్ట్ రైట్ కూడా ఒక సీక్రెట్ పాకెట్ లాంటి ఇచ్చారు స్లైడింగ్ డోర్తో. అవి మీకు ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను అనమాట. నేను ఇంకా కంప్లీట్ డీటెయిల్డ్గా చూపిస్తాను మీకు. ఇంకా ఒకసారి లాకర్ డోర్ కూడా చూసుకున్నట్లయితే ఇది బాగా హెవీతో చేసిన మెటీరియల్తో చేసిన డోర్ లాక్ అనమాట. 3 పిన్స్ వస్తాయండి లోపల. దానికి సంబంధించిన లాక్ సిస్టమ్ ఉంటుందండి, అందుకంత హెవీగా ఉంటుంది. అలాగే ఒకసారి డోరు మా తమ్ముడు వేసి చూపిస్తాడు మీకు కంప్లీట్గా. అలాగే డోర్కి బ్యాక్ సైడ్ లక్ష్మీదేవి బొమ్మ కూడా స్టిక్కర్ పోస్టర్ లాంటిది అంటించారు. డోర్కి కూడా ఒక లక్ష్మీదేవి బొమ్మ పెట్టారనమాట. అలాగే ఒకసారి డోర్ వేసి ఇంకా కంప్లీట్గా మీకు చూపిస్తాను. కలర్ మాత్రం ఎక్సలెంట్గా, మన గేజ్ బీరోలకి మాత్రం ఈ కలర్ డార్క్ మిడ్, లోపల గ్రే కలర్ అనమాట. టీఏ గ్రే కొట్టచ్చు, నికిల్ గ్రే కొట్టచ్చు, SMS కలర్ కొట్టచ్చు. గ్రే కలర్స్ చాలా ఎక్సలెంట్గా, పర్ఫెక్ట్గా, చూడడానికి మంచి రాయల్ లుక్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే మనం రైట్ సైడ్ చూసుకుంటే పైన 2 డ్రాలు వస్తాయండి, 2 సరుగులు వస్తాయి. ఆ పైన పై సరుగు లోపల రైట్ సైడ్ సీక్రెట్ డిబ్బీ కూడా ఉంటుంది అన్నమాట. దాంట్లో మన
ఏవైనా బిల్స్ లాంటివి కానీ ఒక వారంటీ పేపర్స్ లాంటివి ఏమైనా దాంట్లో మనకి నచ్చినవే స్టోర్ చేసుకోవచ్చు. అలాగే కింద కూడా సొరుగు ఒకటి ఉన్నది సేమ్ యాస్టీస్గా, కానీ కింద సీక్రెట్ డిబ్బీ లాంటిది ఉండదు. దాని కింద ఒక స్మాల్ లాకర్ ఒకటి ఇచ్చారనమాట. ఆ లాకర్ లోపల ఒక సీక్రెట్ అంటే ఏం లేదు, ఒక సెల్ఫ్ లాంటిది ఒకటి ఇచ్చారనమాట. ఇవి సొరుగులు వచ్చేసి మనకి 19 ఇంచెస్ లోతు వస్తుందండి. కింద సొరుగులు లెక్కల దగ్గర ఉన్నాయి చూసారా, అవి అయితే 21 ఇంచ్ లోతు వస్తుంది అనమాట. ఈ సొరుగులు మాత్రం మనకి 19 ఇంచెస్ లోతు వస్తుంది. సెల్ఫ్లో కూడా 19 ఇంచెస్ లోతు వస్తుంది. బట్ అవి డోర్తో అవి సెల్ఫ్తో అటాచ్ అయి ఉంటాయి కాబట్టి 19 ఇంచెస్ వస్తాయి. కింద లాకర్కి లక్ష్మీదేవి బొమ్మ ఒకటి పెట్టారనమాట పైన డోర్కి. అలాగే సెల్ఫ్ ఒకటి ఇచ్చారనమాట లోపల. అంటే ఎక్కువ వస్తువులు పడతాయి కదా పైన కింద పెట్టుకోవడానికని ఒక సెల్ఫ్ అటాచ్ చేశారు లోపల. కింద కూడా ఒక ఇవి భారీ పెద్ద సొరుగులు అనమాట. ఇవి 21 ఇంచుల లోతు వస్తుందండి. ఇది మొత్తం బీరువా బ్యాక్ షీట్ ఉంటుంది చూసారా, దానికి అటాచ్ చేయి ఉంటుంది. మనం సొరుగు పెట్టామంటే మొత్తం బ్యాక్ షీట్కి తగులుతుంది అనమాట. దాని ఎంత లోతు వస్తుంది. ఈ సొరుగులు అనేవి 21 ఇంచు లోతు వస్తుందండి. సేమ్ 2 సొరుగులు సేమ్ ఈ మెజర్మెంట్స్తో ఉంటాయి. 21 ఇంచు లోతు. వీటికి లాక్స్ ఉంటాయి. ప్రతి సొరుగుకి ప్రతి లాకర్కి 2 స్పేర్ లాక్స్ ఉంటాయి, కీస్ ఉంటాయండి, తాళాలు. ప్రతి ఐటెంకి ప్రతి సొరుగుకి ప్రతి లాకర్కి 2 కీస్ ఉంటాయి అన్నమాట. ఈ 2 సొరుగులకి ఓపెన్గా అలాగే ఉంటుందండి అంటే అలా ఉండదండి. కింద ఇది ఉన్నది కదా ఈ ప్లేటు, ఇది ఆటోమేటిక్ లాక్ అనమాట. దీనికి కూడా లాక్ ఏమి ఉండదు, ఇది ఆటోమేటిక్గా లాక్ అయిపోద్ది. కీ తగులుతుంది, కీ లోపడేసేసి మనం డోర్ వేద్దాం. చూడండి సరిగా అంతే, లాక్ అయిపోయింది. దీనికి ఆటోమేటిక్ లాక్ అనమాట. రాడ్ లాంటిది ఉంటుంది, రాడ్ ప్రెస్ చేస్తే మనకి లాక్ ఓపెన్ అవుద్ది. చూడండి సరిగా మా తమ్ముడు ఓపెన్ చేస్తున్నాడు, సరిగా చూడండి. ఆటోమేటిక్ లాక్ అనమాట. మనం చేపెట్టి లాగినా సరే రాదు. రాడ్ కానీ స్క్రూ డ్రైవర్ కానీ ఏదైనా ఉంటే ఆ లాక్ ఓపెన్ అవుతుంది. ఆ లాకు ఆ హోల్లో పెట్టి రాడ్ రైట్కి ప్రెస్ చేస్తే అది అన్లాక్ అవుతుంది అనమాట ప్లేట్, లేదంటే అన్లాక్ అవుతుంది. ఆ హోల్ కనిపించాలన్నా సరే మెయిన్ డోర్ ఓపెన్ చేసుకోవాలి. మెయిన్ డోర్ ఓపెన్ చేయాలంటే మెయిన్ లాక్ ఉంటుంది, ఆ లాక్ ఓపెన్ చేయాలన్నమాట. చాలా సీక్రెట్ అనేవి ఎంత పగడ్బందీగా ఉంటాయి. గుర్తునే ఊరికనే ఎంత హెవీగా చేయించుకోరు కదండి కస్టమర్స్. ఈ బీరోని కూడా మాకు యూట్యూబ్లో చూసి ఆర్డర్ ఇచ్చారనమాట. ఇది పైన ఆటోమేటిక్ లాక్ అనమాట, పైన ఉండేది. మిడిల్లోది హ్యాండిల్, కింద ఉన్నది మెయిన్ లాక్. ఈ లాకర్కి సంబంధించిన కీ సిస్టమ్, లాక్ సిస్టమ్ ఆ డోర్లో ఉంటుంది అనమాట. మీకు ఇందాక పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా, ఇప్పుడు చూద్దామండి బీరువాని. ఎనపెట్టి లోపల పైన ఉండేది మనకి సీక్రెట్ సెల్ఫ్ అనమాట. దాంట్లో మన ఇంపార్టెంట్ ఫైల్స్, డాక్యుమెంట్స్ లాంటివి దాంట్లో పెట్టుకుంటాం. ఆ పైన రికార్డ్స్ లాంటివి, ఆ సెల్ఫ్ సీక్రెట్ పైన రికార్డ్స్ కానీ మనకు సంబంధించిన ఇంపార్టెంట్ రికార్డ్స్ లాంటివి పెట్టుకుంటాం. ఇది ఒక సొరుగు. ఇది కూడా చిన్నగా ఉండొచ్చు అని అనుకుంటారు, చాలా హెవీగా ఉంటుంది, బరువుగా ఉంటుంది. అలాగే ఇంకా మీకు చెప్పాను కదండి, లెఫ్ట్ రైట్ సీక్రెట్ డిబ్బీలు ఉంటాయి అని చెప్పాను. స్లైడింగ్ డోర్లు అనమాట ఇవి. స్లైడింగ్ డోర్స్ లెఫ్ట్ రైట్ ఉంటాయి అన్నమాట. కింద మినీ గోడౌన్, సీక్రెట్ గోడౌన్ అండి ఇది. దీంట్లో కూడా మన నచ్చిన పేపర్స్గా పెట్టుకోవచ్చు, బిల్స్ లాంటివి పెట్టుకోవచ్చు, క్యాష్ ఉంటే క్యాష్ కూడా పెట్టుకోవచ్చు సీక్రెట్గా.
సంథింగ్ ఇంకా మన ఇష్టం. అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మన ఇష్టం వచ్చినట్టు యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఆ ప్లేట్ పెట్టేద్దాం. సరుకులు పెట్టేసిన తర్వాత ఒక్కసారి డోర్కి, లాకర్ డోర్కి లక్ష్మీదేవి బొమ్మ పోస్టర్ అంటించారనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మా బీరువా వర్క్ ఓన్లీ రివిటింగ్ వర్క్ మాత్రమే చేస్తామండి. స్పాట్ వెల్డింగ్ వర్క్ అనేది మేము అసలు చెయ్యకూడదు. ఎందుకంటే స్పాట్ వెల్డింగ్ చేసామంటే బీరువా లైఫ్ టైం అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అదే రివిటింగ్ వర్క్ చేసామంటే బీరువా లైఫ్ టైం అనేది మనకి జనరేషన్ మీ తరతరాలుగా బీరువా లైఫ్ టైం స్ట్రాంగ్గా హెవీగా ఉంటుందన్నమాట. మీకు కూడా ఇలాంటి స్ట్రాంగ్ అండ్ హెవీ బీరువాలు కావాలంటే పైన ఉన్న నెంబర్స్కి వాట్సాప్లో చాట్ చేయండి, లేదంటే ఫోన్ చేయండి. ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేసేస్తాం. ఓకే ఫ్రెండ్స్, సేల్యూట్ ఇండియా, సేవ్ ద గర్ల్స్, సేవ్ ద ఉమెన్స్. బాయ్.